హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్పాంజ్ కేక్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగా వస్తుంది. ఎటువంటి బ్లెండర్స్ కానీ లేదంటే ఓవెన్ కానీ ఇవేమీ లేకుండా కేక్ని చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో కేకు. సో ఇక లేట్ చేయకుండా ఈ స్పాంజీ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 కోడిగుడ్లని ఈ విధంగా పగలు కొట్టుకొని వేసుకోండి. మీరు కోడిగుడ్లు వద్దు అనుకుంటే పెరుగును కూడా వేసుకోవచ్చు, కానీ పెరుగు అయితే పల్చగా ఉన్న పెరుగుని వేసుకోకూడదు, గట్టిగా ఉండే పెరుగుని తీసుకోవాలి. పెరుగుని ఏదైనా స్టెయినర్లో వేసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత ఆ పెరుగుని యూస్ చేసుకోవచ్చు. పెరుగు అయితే పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. కానీ పెరుగు కన్నా కానీ ఇలా ఎగ్స్ వేసుకొని కేక్ చేసుకున్నారంటే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా 2 ఎగ్స్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, కానీ ఆలివ్ ఆయిల్ని కానీ నువ్వుల నూనెని కానీ లేదంటే శనగ నూనెని కానీ ఇలా ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ని మాత్రం వేసుకోకూడదు. ఇలా ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ని వేసుకున్నారంటే మనకి కేక్ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. తర్వాత ఇందులోకి 3/4 కప్పు పంచదారని కూడా వేసుకోండి. ఈ విధంగా అన్నింటిని వేసుకొని జస్ట్ దీన్ని 1 లేదా 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవద్దు. మీరు ఎక్కువసేపు బ్లెండ్ చేసుకున్నారంటే ఇది క్రీమ్ లాగా అయిపోతుంది. సో అందుకని ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఈ విధంగా పైన నురగలాగా రావాలన్నమాట. అలాగని మరీ ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవద్దు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఈ విధంగా ఒక గిన్నెని పెట్టుకోండి. అంటే మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఫస్ట్ దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అందుకని మీరు తీసుకునే కేక్ టిన్కి తగ్గట్టుగా ఒక గిన్నెని పెట్టుకొని దాని లోపల ఈ విధంగా ఒక స్టాండ్ని కానీ లేదంటే మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్ని కానీ పెట్టుకోండి. ప్లేట్ అయితే బోర్లించి పెట్టుకోవాలి. పెట్టుకొని దీనికి సరిపడా మూతను పెట్టుకొని దీన్ని ప్రీహీట్ చేసుకుంటూ ఉండండి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఇది ప్రీహీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికన్నా ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 కప్పు పాలను వేసుకోండి. మీరు ఇక్కడ పచ్చి పాలనైనా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చి పాలతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే బటర్ని ఇందులోకి వేసుకోవద్దు. మీరు కేక్ చేసుకోవడానికన్నా ముందుగానే అంటే ఒక అరగంట ముందే బటర్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నారంటే ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట. ఆ బటర్ని 3 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి దీన్ని కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలను కాచుకోవడానికి స్టవ్ మీద పెట్టుకొని వీటిని లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకుందాము. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇందాక ఎగ్స్ వేసుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ గిన్నె పైన ఈ విధంగా ఒక స్టెయినర్ని పెట్టుకోండి. పెట్టుకొని దానిలోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోండి. మీరు ఇక్కడ ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ విధంగా మెజరింగ్ కప్స్నే యూస్ చేశారంటే మీకు కేక్ అనేది పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్స్ కనుక లేకపోతే అన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒకే కప్పుని సెట్ చేసుకోండి. అప్పుడు కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా 1 కప్పు మైదా పిండిని స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 1 చిటికెడు సాల్ట్ని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఇది బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేకపోతే దీని ప్లేస్లో ఈనో ప్యాకెట్ చిన్నది వస్తుంది కదా, ఆ ఈనో ప్యాకెట్ మొత్తాన్ని వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి ఈ విధంగా జల్లించేసుకోండి. జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉండలుగా ఉంటే ఆ పిండిని పడేసేయండి. సో ఇలా పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత
ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ లేదంటే ఏదైనా ఒక గరిటెతో కానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేశారంటే మనకి ఈ పిండిలో ఏర్పడే ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి అన్నమాట. అప్పుడు మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా అంత ఫ్లఫీగా పొంగదు. సో అందుకని మీరు ఏ డైరెక్షన్లో కలపడం స్టార్ట్ చేస్తారో అదే డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మీరు పొరపాటున కూడా దీన్ని రివర్స్లో తిప్పేశారంటే మనకి కేక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని గుర్తుపెట్టుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మనం ఈ బ్యాటర్ని కలుపుకునే లోపల మనం మరిగించుకుంటున్న పాలు కూడా చక్కగా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక పావు టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా వెనిలా ఎసెన్స్ కనుక లేకపోతే దీని ప్లేస్లో మీరు ఒక పావు టీ స్పూన్ అంతా యాలకుల పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకోవచ్చు. సో ఇలా వెనిలా ఎసెన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ పాలని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ బ్యాటర్లోకి వేసుకొని కలుపుకోవాలి. పాలని ఒకేసారి వేసుకొని కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన అరకప్పు పాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోబోయే బ్యాటర్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఎక్కువ తక్కువలు ఏమీ అవ్వవు. సో ఇక్కడ నేను బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా ఒక కేక్ టిన్ను కానీ లేదంటే ఒక అల్యూమినియం ట్రేని కానీ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఈ కేక్ టిన్ లోపల ఆయిల్తో ఈ విధంగా బ్రష్ చేసుకోండి. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత దీనిపైన పొడిపిండిని మైదా పిండిని వేసుకొని ఈ కేక్ టిన్ అంతా కూడా డస్ట్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే దీని ప్లేస్లో బటర్ పేపర్ని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పొడిపిండిని డస్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా ఈ కేక్ టిన్లోకి వేసేసుకోండి. వేసేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వలన దీని లోపల ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటే ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని ఇలా ట్యాప్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకుంటున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్ని పెట్టేసుకొని వెంటనే మూత పెట్టేసి ఈ కేక్ని సిమ్లోనే ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మీరు మధ్య మధ్యలో మూత తీసి చేయడం లాంటివి చేయొద్దు. అలా కనుక మీరు మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉన్నారంటే మనకి ఈ పొంగే కేక్ అనేది ఒక్కసారిగా కిందకి పడిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇలా మధ్య మధ్యలో మీరు మూత తీసి చూసారంటే ఈ వేడి అనేది తగ్గిపోతుంది. సో అందుకని మనకి కేక్ పొంగేదల్లా ఒక్కసారిగా అణిగిపోతుంది. సో అందుకని 30 నిమిషాల తర్వాత మాత్రమే మీరు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఒకవేళ 30 నిమిషాల తర్వాత మీకు ఈ కేక్ అనేది ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే కేక్ని హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ బేక్ చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్లఫీగా కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక 30 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనం ఇలా ఈ విధంగా ఒక టూత్ పిక్ని కానీ లేదంటే చాకును కానీ లేదంటే ఫోర్క్ను కానీ కేక్ లోపలికి ఇలా గుచ్చి చూసామంటే మనకి ఈ పిండేమీ అతుక్కోలేదు అంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. సో ఇలా పర్ఫెక్ట్గా బేక్ అయిన కేక్ని ఈ గిన్నెల నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు ఒకవేళ వేడి మీద ఉన్నప్పుడే డిమోల్డ్ చేసేసారంటే ఈ కేక్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అందుకని కేక్ని పూర్తిగా చల్లారనివ్వండి. సో కేకు ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇలా కేక్ టిన్లో చేశాను కదా, సో అందుకని దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి మీకు నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ నార్మల్ గిన్నెలో ఈ కేక్ని బేక్ చేసుకున్నట్లయితే దీనిపై నుంచి ఒక ప్లేట్ని పెట్టుకొని జస్ట్ ఒకసారి ఆ కేక్ గిన్నెని ట్యాప్ చేశారంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారా కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా కేక్ని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఎలాంటి డౌట్ లేకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసిన తర్వాత కేక్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.